ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ చూద్దాం. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ షిప్స్, ఏవైతే షిప్స్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ చేస్తున్నాయో. సో నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్. సో ఇండియాస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఏంటి మీకు ఐఎన్ఎస్, ఒకటి విక్రమాదిత్య, ఇంకోటి విరాట్ అనేది డీకమిషన్ చేశారు. విక్రమాదిత్య, ఇంకోటి విక్రాంత్, ఇంకోటి విక్రాంత్. సో ఈ రెండు మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి విక్రమాదిత్య, ఇంకోటి విక్రాంత్. ఇవి రెండు. ఇవి కాకుండా మనం ఇంకోటి డెవలప్ చేయాలని చేస్తాం ఆల్రెడీ అండర్ వర్క్. ఇవి రెండు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ వెజల్స్. ఇవి కాకుండా మనకి ఇదేమో రష్యా కొలాబరేషన్తో గుర్తుపెట్టుకుంటే, ఇది రష్యా కొలాబరేషన్తో చేసాము. ఐఎన్ఎస్ విరాట్ అనేది మనం డీకమిషన్ చేసాం. సో దాని పేరు చెప్పగలరా? కొత్తగా ఇంకోటి కన్స్ట్రక్ట్ చేస్తున్నారు విత్ యూకే కొలాబరేషన్. ఐఎన్ఎస్ విశాల్. సో మీరు రాసుకోవచ్చు రెండు అయినాక. ఐఎన్ఎస్ విశాల్ అండర్ కన్స్ట్రక్షన్ ఇన్ కొలాబరేషన్ విత్ యూకే. ఐఎన్ఎస్ విశాల్. సో థర్డ్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, వెరీ ఇంపార్టెంట్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ మనకి. సో ఇంకోటి ఐఎన్ఎస్ విశాల్. సో ఇవి షిప్స్కి సంబంధించిన న్యూస్. సో నెక్స్ట్ మనము ఎయిర్ క్రాఫ్ట్స్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్. జస్ట్ ఇందాక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్, ఇప్పుడు ఎయిర్ క్రాఫ్ట్స్. సో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎవరైనా ఫస్ట్ ఇండిజినియస్ ఎయిర్ క్రాఫ్ట్ చెప్పగలరా? తేజస్ ముందు ఇంకోటి ఉంది మన దగ్గర, MiG-21 రష్యా నుంచి తెచ్చుకున్నాం మనం. MiG-21 కూడా న్యూస్లో ఉంది. ఎవరైనా చెప్పగలరు ఎందుకు న్యూస్లో ఉంది? MiG-21 ఫేజ్ అవుట్ చేసాం మనం. దట్స్ వై వెరీ ఇంపార్టెంట్ ఆల్సో. నో HF-24 Maruth is the first, you can note down also, HF-24 Maruth is the first indigenous fighter jet. The first indigenous fighter jet. సో జర్మన్ ఒక ఇంజనీర్ మనకు సపోర్ట్ చేస్తే మనం కట్టామన్నమాట, ఇది కన్స్ట్రక్ట్ చేసాము. సో బట్ రైట్ నౌ ఇట్ ఈస్ డీకమిషన్డ్, నో మోర్, అది లేదు మనకి, డీకమిషన్ చేసాము. అండ్ జస్ట్ ఇన్ఫర్మేషన్, ఇది సూపర్ సోనిక్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు, కానీ అది ఎప్పుడు సూపర్ సోనిక్ పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు, రాసుకోకండి. దానికి మెన్షన్ చేసే స్పెసిఫికేషన్స్లో ఇట్స్ సూపర్ సోనిక్ జెట్ అని మెన్షన్ చేశారు, కానీ అది ఎప్పుడు సూపర్ సోనిక్ అంటే ఎంత మ్యాచ్ వెళ్ళాలి సౌండ్ స్పీడ్? మోర్ దాన్ వన్ మ్యాచ్ వెళ్తే సూపర్ సోనిక్. బట్ అది ఎప్పుడు మ్యాక్సిమం 0.8 వరకు వెళ్ళిందంట. సో అది క్వశ్చన్స్ అడగారు అటువంటి కాంట్రవర్షియల్. బట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఫస్ట్ ఇండిజినియస్ జెట్ డెవలప్డ్ బై ఇండియా ఈజ్ HF-24 Maruth. సో దట్ ఈజ్ ఫస్ట్. ఇప్పుడు మనకి సెకండ్, ఇప్పుడు మనకి LCA తేజస్. సో నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ LCA తేజస్. సో దాని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ రాసుకుందాం, ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. ఒక సపరేట్ క్వశ్చన్ స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా LCA తేజస్ అడగొచ్చు. సో నోట్ డౌన్ LCA తేజస్. సో ఇట్ ఈస్ ది lightest, smallest and tailless multi-role supersonic fighter aircraft in its class. సో తన కేటగిరీలో దట్ ఈస్ ద లైటెస్ట్, స్మాలెస్ట్ అండ్ టెయిల్లెస్. సో ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, అది సూపర్ సోనిక్. మనం అదే మీరు జస్ట్ యూ కెన్ రిమెంబర్, జస్ట్ గుర్తుపెట్టుకోండి అదొక సూపర్ సోనిక్ అనేది. సో నెక్స్ట్ సెకండ్ పాయింట్ దానికి సంబంధించింది, ఎయిర్ టు ఎయిర్ రీఫ్యూలింగ్ కెపాసిటీ. నెక్స్ట్ పాయింట్, maximum payload capacity. ఎంత వెయిట్ క్యారీ చేయగలదు అది, maximum payload capacity.
4000 kg. అది వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే మనం మిసైల్స్ ఎంత ఎక్కువ పేలోడ్ క్యారీ చేయగలిగితే అన్ని ఎక్కువ మిసైల్స్ మనం తీసుకెళ్ళగలుగుతాం. సో దాని కెపాసిటీ అప్ టు 4000 kg. సో నెక్స్ట్, ఇట్ క్యాన్ అటెండ్ maximum speed of Mach 1.8. సో మ్యాచ్ అనేది స్పీడ్ ఆఫ్ సౌండ్కి సంబంధించింది. Mach 1 అంటే దట్స్ ద స్పీడ్ ఆఫ్ ద సౌండ్. సో Mach 1.8 మోర్ దెన్ 0.8 టైమ్స్ మోర్ దెన్ నార్మల్ స్పీడ్ ఆఫ్ సౌండ్ కంటే. సో Mach 1.8. సో నెక్స్ట్ నోట్ డౌన్ వేరియంట్స్ ఆఫ్ తేజస్. ఇది మనకి కరెంట్ అఫైర్స్ న్యూస్లో ఉంది, అందుకు ఇంపార్టెంట్. వేరియంట్స్ ఆఫ్ తేజస్. ఫస్ట్ వన్, తేజస్ ట్రైనర్. LCA తేజస్ ట్రైనర్. సో జస్ట్ రీసెంట్గానే ఈ LCA తేజస్ ట్రైనర్ అనేది మన ఆర్మీకి ఇవ్వడం, ఎయిర్ ఫోర్స్కి ఇవ్వడం జరిగింది. సో LCA తేజస్ ఎప్పుడో కన్స్ట్రక్షన్ అయిపోయింది, ఇప్పుడు ట్రైనర్ అనేది ఇచ్చారనమాట. ఇప్పటివరకు మనం వేరే ట్రైనర్ జెట్స్ మీద మనం ట్రైన్ అయ్యి LCA తేజస్ యూస్ చేస్తున్నాము. బట్ జస్ట్ రీసెంట్గానే LCA తేజస్ ట్రైనర్ అనేది అన్ని ట్రయల్స్ అయిపోయి కంప్లీట్ అయిపోయి ఎయిర్ ఫోర్స్కి ఇవ్వడం జరిగింది. సో ఇట్స్ వెరీ మచ్ ఇంపార్టెంట్ న్యూస్. సో LCA తేజస్ ట్రైనర్, దాని గురించి పాయింట్ రాసుకోండి. ఇట్ ఈజ్ 2-seater operational conversion trainer for training Air Force pilots. సో మామూలు LCA తేజస్ అనేది సింగిల్ సీటర్, అంటే ఒక పైలటే వెళ్ళగలడు. బట్ ఈ ట్రైనర్ అనేది 2-seater, అది మనకి ఇంపార్టెంట్. ఆబ్వియస్లీ ట్రైనింగ్ ఇవ్వాలంటే పక్కన ఎవరో ఒకరు ఉండాలి, అట్లే మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇట్స్ ఎ 2-seater. సో నెక్స్ట్, సో ఇది LCA ట్రైనర్. సో నెక్స్ట్ ఇది కాకుండా LCA తేజస్ మార్క్ 2. సో అప్డేటెడ్ వర్షన్ మార్క్ 2. సో మనకి ఇంపార్టెంట్ వేరియంట్స్ ఇవే. ఇది కాకుండా LCA నావీ అని కూడా ఉంటుంది, బట్ నాట్ ఇంపార్టెంట్. యూ కెన్ జస్ట్ నోట్ డౌన్, కావాలంటే LCA నావీ అని రాసుకోండి. అక్కడ ఇంకో వేరియంట్, అంటే నావీకి కావాల్సిన వెర్షన్లో LCA నావీ తయారు చేస్తున్నారు, బట్ దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ అస్. బట్ ఒకటి LCA తేజస్ మార్క్ 2 అప్గ్రేడెడ్ వెర్షన్. దీనికోసం మనం ఒక USA నుంచి ఒక ఇంజిన్ తెచ్చుకుంటున్నాం. ఎవరైనా పేరు చెప్పగలరా? USA నుంచి రీసెంట్గా అగ్రిమెంట్ చేసుకున్నాం, వాళ్ళు ఒక మనకి జెట్ ఇంజిన్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తా అన్నారు, GE 414. జనరల్గా ఎవరికి ఇవ్వరు ఆ ఇంజిన్స్, బట్ ఇట్స్ వెరీ అడ్వాన్స్డ్ ఇంజిన్, అది మనకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. మనం దాన్ని LCA తేజస్ మార్క్ 2లో పెట్టబోతున్నాం. సో దట్ ఈస్ అవర్ ప్లాన్. సో దిస్ ఈజ్ రిలేటింగ్ టు ఎయిర్ క్రాఫ్ట్. సో నెక్స్ట్, ఇంకా ఈ ఎయిర్ క్రాఫ్ట్ సంబంధించి న్యూస్లో ఏమున్నాయి అనేది చూస్తే, సో నెక్స్ట్ పాయింట్, రీసెంట్లీ MiG-21 fighter planes were completely phased out. సో MiG-21 అనేది మనం ఇప్పుడు ఫేస్ చేసాము. ఇట్ ఈస్ రీప్లేస్డ్ బై LCA తేజస్. యూ కెన్ నోట్ డౌన్ దేర్ ఇట్ సెల్ఫ్. సో రీసెంట్లీ MiG-21 was completely phased out and it is replaced by LCA Tejas. So they can ask sometimes question also, LCA Tejas will replace which fighter jets? MiG-21, MiG-29, Sukhoi, they can mention anything. So this MiG-21 e capacity మనం replace చేస్తున్నాం. So there itself you can note down our target for replacing MiG-29. అక్కడే MiG-29 target year for replacement is 2027. సో 2027కి సో MiG-29 కూడా మనం రీప్లేస్ చేయాలనుకుంటున్నాం. అది ఇంకా ఏంటి అనేది మనం ఇంకా డిసైడ్ చేసుకోలేదు. వీఆర్ గోయింగ్ ఫర్ టెండర్స్, అది ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో జస్ట్ యూ క్యాన్ రిమెంబర్ దట్ పాయింట్. నెక్స్ట్ ఇంకేం న్యూస్లో ఉన్నాయంటే, సో LCA తేజస్
ట్రైనర్ అనేది జస్ట్ ఆ ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించిన ట్రైనరే. అలా కాకుండా మనకి ఇంకొక సపరేట్ జెట్ ట్రైనర్కి ఒక ఫ్లైట్ అనేది మనం ఒక ఎయిర్ క్రాఫ్ట్ అనేది మనం డిజైన్ చేసాం. దాని పేరు HLFT-42. మీరు సైడ్ హెడ్డింగ్ HLFT-42 HLFT-42 అక్కడే రాసుకోండి. ఇట్ అది దాని యొక్క స్టాండర్డ్ ఫామ్. హిందుస్థాన్ లీడ్ ఇన్ ఫైటర్ జెట్. హిందుస్థాన్ లీడ్ ఇన్ ఫైటర్ ట్రైనర్. హిందుస్థాన్ లీడ్ ఇన్ ఫైటర్ ట్రైనర్. సో ఇది కొత్త ట్రైనర్ మనం డిజైన్ చేసాము. సో దీని నుంచి మనము సుకోయి కానీ ఇంకేదైనా డ్రైవ్ చేయాలంటే ముందు ట్రైనింగ్ కోసం మన పైలట్స్కి ట్రైనింగ్ ఇవ్వడానికి ఇది ఇండిజీనియస్. సో రీసెంట్గానే ఏరో మీటింగ్ 2023 బెంగళూరులో జరిగిందో అక్కడ దీన్ని అన్వీల్ చేయడం జరిగింది. సో వెరీ మచ్ సిగ్నిఫికెంట్ ఇన్నోవేషన్ ఫ్రమ్ ఇండియా. సో నోట్ డౌన్ సమ్ పాయింట్స్ రిలేటింగ్ టు దట్. ఇట్ ఈజ్ ఏ indigenous fighter trainer developed by HAL, Hindustan Aeronautics Limited, developed by HAL. So that is relating to this train. So next one more aircraft in news, that is C-295. So keep side heading Airbus C-295. సో దీని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఫస్ట్ టైం ఇండియాలో పెడుతున్నారు. సో ఇట్స్ చాలా హై పేలోడ్స్ని క్యారీ చేయడానికి, మన సడన్గా ఆర్మీని మూవ్ చేయడానికి కానీ మిలిటరీ ఎక్విప్మెంట్స్ దేనైనా మూవ్ చేయడానికి లేకపోతే రెస్క్యూ మిషన్స్ చేయడానికి C-295 వాడతారు. సో వెరీ లార్జ్ వన్. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఎక్కడ పెడుతున్నారు? గుజరాత్ వడోదరాలో దీని ఒక మ్యానుఫ్యాక్చర్. సో నోట్ డౌన్ C-295 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ. C-295 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ is going to be established at Vadodara, Gujarat. Vadodara, Gujarat by Airbus and Tata Advanced Systems Limited. సో అది C-295 యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ మనం పెడతాం. వెరీ ఇంపార్టెంట్. మనం ఏవైతే డిస్కస్ చేస్తున్నామో మోస్ట్ ఇంపార్టెంటే డిస్కస్ చేస్తున్నాం. సో ఇంకా చాలా ఉంటాయి, బట్ మోస్ట్, అందుకే హై పొటెన్షియల్ టు ఆస్క్ ఇన్ ద ఎగ్జామ్. సో మనం ఆ ఏరియాస్లోనే ఫోకస్ చేస్తున్నాం. అదేవిధంగా మల్టీ స్టేట్మెంట్ క్వశ్చన్స్ వస్తున్నాయనే పర్స్పెక్టివ్లో కొంచెం స్టాటిక్ కూడా చూస్తున్నాం. సో దట్ మీరు హోలిస్టిక్గా అర్థం చేసుకుంటే బెటర్ ఆన్సర్ అనేది చేయగలుగుతాము. కొన్నిసార్లు ఆప్షన్ ఎలిమినేషన్ ద్వారా కూడా మనం ఆన్సర్స్ అనేది రీచ్ చేయగలుగుతాం. సో దట్ ఇస్ ఐ ఫోకస్ ప్రిపరేషన్ హోలిస్టిక్. సో నెక్స్ట్ ఒక ఎయిర్ ఫీల్డ్, న్యోమా ఎయిర్ ఫీల్డ్ అనేది న్యూస్లో చెప్పగలరా అది ఎక్కడుందో? ఇది హైయెస్ట్, నేను డిక్టేట్ చేస్తాను, హైయెస్ట్ బ్యాటిల్ ఎయిర్ ఫీల్డ్ లడాక్. సో దీన్ని మనము కొత్తగా ఎప్పుడైతే ఇండియా చైనా కాన్ఫ్లిక్ట్స్ అనేది పెరుగుతుందో లడాక్ రీజన్లో ఒక ఎయిర్ స్ట్రిప్ అనేది మనం డెవలప్ చేస్తున్నాం. అక్కడ మన అడ్వాన్స్డ్ ఎయిర్ క్రాఫ్ట్స్ అనేది ల్యాండ్ అవ్వడం కోసం. సో దానికి పేరు న్యోమా ఎయిర్ ఫీల్డ్. సో నోట్ డౌన్, కీప్ సైడ్ హెడ్డింగ్ న్యోమా ఎయిర్ ఫీల్డ్. సో నోట్ డౌన్ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్
roads organization is constructing India's highest fighter airfield in Neoma in bracket Ladakh. Just note down Ladakh. So this is relating to this.